హాయ్ ఫ్రెండ్స్, ఐ మహేష్, ఎడ్యుకేటర్ అండ్ అన్అకాడమీ. అన్అకాడమీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి. డిస్ప్లే మీద కనబడుతున్న ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. ఆ లింక్ని మీరు క్లిక్ చేయడం ద్వారా మమ్మల్ని ఫాలో చేయవచ్చు. అండ్ మేము అర్థమెటిక్స్ అండ్ రీజనింగ్ నుంచి ప్రతి టాపిక్ పైన షార్ట్కట్స్తో కూడిన ట్రిక్స్ని అప్లోడ్ చేయడం జరుగుతుంది. మనకు బేసిక్గా 3 రకాల క్వశ్చన్స్ ఉంటాయండి. ఫస్ట్ వచ్చేసి నంబర్ టైప్, అంటే నంబర్ల పైన బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఉంటాయి. సెకండ్ వన్ లెటర్స్ ఆర్ ఆల్ఫాబెట్ అని కూడా అంటామండి. అంటే మనకి ఏబీసీలు ఉంటాయి ఆల్ఫాబెట్స్, వాటిపైన బేస్ చేసుకొని క్వశ్చన్స్ ఉంటాయి. థర్డ్ టైప్ వచ్చేసి వర్డ్ టైప్ అండి. సో ఈ వర్డ్స్ పైన బేస్ చేసుకుని కూడా క్వశ్చన్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్స్ అన్నిటిని మనం అనాలజీలో రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. సో ఫస్ట్ మనం నంబర్ టైప్తో స్టార్ట్ చేద్దాం. సో నంబర్ టైప్లో ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను ఇప్పుడు మీకోసం. సో 8:9 64:వాట్, ఇది క్వశ్చన్ అండి. సో ఈ క్వశ్చన్లో మనకు అనాలజీ క్వశ్చన్ అని గుర్తుపట్టడానికి బేస్ అంటే ఏది ఉపయోగపడుతుంది అంటే ఈ డబల్ ఇస్ట్ ఉంది, డబల్ నిష్పత్తి ఉంది కదా. ఈ డబల్ ఇస్ట్ ఏం చేస్తుందంటే అనాలజీ క్వశ్చన్ని మనకు ఐడెంటిఫై చేసి చెప్తుంది. సో ఈ డబల్ ఇస్ట్ మీనింగ్ ఏంటంటే దీనికి రైట్ సైడ్ ఉన్న సమరూపత అంటే ఏ ధర్మం ఫాలో అవుతుందో ఇక్కడ మనకి రిలేషన్షిప్ ఏ విధంగా ఉందో అదే విధంగా రిలేషన్షిప్ ఇక్కడ రావాలి. అంటే ఇక్కడ 8కి 9కి మధ్య ఎటువంటి సంబంధం ఉందో 64కు నెక్స్ట్ మనకు కావాల్సిన నెంబర్కి అదే సంబంధాన్ని తెలుసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇక్కడ మనకి అనాలజీ మట్టుకు మాత్రం ఆప్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఆప్షన్స్ని బట్టి ఆన్సర్స్ మారుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా చూద్దామండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 8, 9 ఉంది. సో 8 నుంచి 9 ఎట్లా వస్తుంది? +1 చేస్తే 8 నుంచి 9 వస్తుంది. సో అదే ధర్మం ప్రకారం 64కు +1 చేస్తే ఏమొస్తుంది? 65 వస్తుంది. సో ఇది ఆన్సర్ అని చెప్పొచ్చు మనకి. ఇది ఒక ఆన్సర్ కరెక్టేనండి. సో ఆన్సర్లో ఆప్షన్స్లో మనకి 65 లేనప్పుడు ఎట్లా అనేది కూడా మనకి కావాల్సిన విషయం. సో ఇక్కడ ఈ నంబర్స్ అన్ని కూడా కొంచెం స్పెషల్ నంబర్స్ అండి. సో 8ని చూసినప్పుడు మనకి 2³ అని గుర్తుకొస్తుంది. అదేవిధంగా 9ని తీస్తే 3² అని గుర్తుకొస్తుంది. సో ఇక్కడ 8, 9, 64 కూడా ఒక స్పెషల్ నెంబరే. సో ఇక్కడ మనకి నంబర్స్లో రిలేషన్షిప్ ఎట్లా ఉంది చూడండి ఒకసారి. 2³ అంటే ఒక నంబర్కి క్యూబ్, తర్వాత వెంటనే 3 వస్తుంది, 3² అంటే ఒక నంబర్కి క్యూబ్, దాని తర్వాత వచ్చే నెంబర్కి స్క్వేర్లో మనకి ఫస్ట్ రిలేషన్షిప్ కనబడుతుంది. అదేవిధంగా 64ని మనం 4³ అని రాయొచ్చు, 4³ అని రాయొచ్చు. ఎందుకంటే 4³ = 64 అవుతుంది. 64 తర్వాత 4³ కదా, 4 తర్వాత మనకి వచ్చాయి. ఇప్పుడు 2 తర్వాత 3 వస్తుంది. అదేవిధంగా 4 తర్వాత మనకి 5 వస్తుంది. ఇక్కడ క్యూబ్ చేసినాం, ఇక్కడ స్క్వేర్ చేసినాం. ఇక్కడ క్యూబ్ చేస్తే ఇక్కడ ఏం చేయాలి? స్క్వేర్ చేయాలి. సో 5² ఎంత? 25. మరి 25 కూడా ఆన్సర్ కరెక్టేనండి. ఇప్పుడు చూసామా, 2 రకాల ఆన్సర్స్ కరెక్టే. 65 కరెక్టే, అదేవిధంగా 25 కరెక్టే. ఈ విధంగా చాలా లాజిక్స్ ప్రకారం చాలా ఆన్సర్స్ వస్తాయండి మనకి. కానీ మనం ఎప్పుడైనా సరే ఒక సీక్వెన్స్ని ఫాలో అవుతాం. నంబర్ సిరీస్లో ఇదే సీక్వెన్స్ ఫాలో అవుతాం. ఎట్ ద సేమ్ టైం అనాలజీలో కూడా అదే సిరీస్ ఫాలో అవుతాం. ఎట్ ద సేమ్ టైం ఆడ్ మెన్ అవుట్ విభిన్న పరీక్షలో కూడా అటువంటి సీక్వెన్స్ని మనం ఫాలో అవుతాం. ఆ సీక్వెన్స్ ఏంటంటే ఫస్ట్ ప్రియారిటీ మనం దేనికి ఇవ్వాలి? ఇక్కడ అడిషన్ చేసినాం, ఇక్కడేమో క్యూబ్స్ అండ్ స్క్వేర్స్లో ఉంది, దేనికి ప్రియారిటీ ఇవ్వాలి? సో ఆన్సర్ దీన్ని మనం ఈ 2 సపోజ్ ఒకటే క్వశ్చన్కి 2 ఆన్సర్స్ కూడా ఇచ్చినప్పుడు మనం దేనికి తీసుకోవాల్సి వస్తుందంటే 25 తీసుకోవాలి. ఎందుకంటే హైయెస్ట్ ప్రియారిటీ అనేది ఫస్ట్ క్యూబ్ ఉంటుంది. దేనికంటే అడిషన్ కంటే ఎక్కువ ప్రియారిటీ స్క్వేర్కి క్యూబ్కి ఇవ్వాల్సి వస్తుంది. సో అట్లా మనం బేస్ చేసుకుంటే ఫస్ట్ ప్రియారిటీ వచ్చేసి మనం ప్రైమ్ నెంబర్స్కి ఇస్తామండి. ప్రైమ్ నెంబర్స్కి ప్రియారిటీ ఇస్తాం. దాని తర్వాత క్యూబ్స్, దాని తర్వాత స్క్వేర్స్కి ఇస్తామండి. నెక్స్ట్ వచ్చేసి డివిజన్ ఉంటుంది, నెక్స్ట్ మల్టిప్లికేషన్ ఉంటుంది, తర్వాత సబ్స్ట్రాక్షన్ ఉంటుంది, లాస్ట్కి వచ్చేసరికి అడిషన్ ఉంటుంది. అంటే మనకి ప్రియారిటీ చూడండి, ఫస్ట్ మనం ప్రైమ్ నెంబర్ నుంచి మొదలు పెడితే ప్రైమ్ తర్వాత క్యూబ్ తర్వాత స్క్వేర్ తర్వాత డివిజన్, మల్టిప్లికేషన్, సబ్స్ట్రాక్షన్, అడిషన్. సో ఇక్కడ మనం +1 అనేది అడిషన్ టైప్ అండి. సో అడిషన్ టైప్ అనేది లాస్ట్ ప్రియారిటీ. అండ్ ఇక్కడ క్యూబులు కావచ్చు, స్క్వేర్లు కావచ్చు, హయ్యర్ దెన్ అడిషన్ ప్రియారిటీ. కాబట్టి మనం ఇక్కడ ఆన్సర్ అనేది 25 అని మార్క్ చేయాల్సి వస్తుంది. ఈవెన్ దో ఇప్పుడు ఒకవేళ 25 అక్కడ ఆప్షన్లో లేదనుకోండి, అప్పుడు 65 కరెక్టే. కానీ ఆప్షన్లో 25 ఉన్నప్పుడు మాత్రం మనం 65ని టిక్ చేయొద్దు. ఇది నెంబర్ టైప్ అండి. ఇది నెంబర్ టైప్ ఎగ్జాంపుల్. చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయండి. మనం కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ మనం టైప్స్ గురించి మాట్లాడుతున్నాం. నెంబర్ టైప్లో ఎటువంటి క్వశ్చన్స్ ఉంటాయి? సో నెంబర్ టైప్లో మనకి ఈ లాజిక్ నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రియారిటీ దీనికి ఎక్కువ ఇవ్వాలి. సో ప్రైమ్ నుంచి మొదలు పెడితే సీక్వెన్స్ ఇట్లా కిందికి డౌన్ అవుతూ ఉంటుంది. సో హైయెస్ట్ ప్రియారిటీ గోస్ టు ప్రైమ్ నెంబర్, తర్వాత క్యూబ్, స్క్వేర్స్ అట్లా ఉంటుంది. ఇది మనకి ప్రైమ్ నెంబర్స్. సో అంటే
నంబర్ టైప్స్ అండి. సో నంబర్ టైప్ అయిన అడిగే క్వశ్చన్స్ ఇట్లా ఉంటాయి. దీని తర్వాత లెటర్ టైప్ అండి. లెటర్ టైప్ అంటాము లేదా ఆల్ఫాబెట్ టైప్ అని కూడా అనొచ్చు మనం. ఆల్ఫాబెట్స్ అంటే మనం ఏమంటాం, ఏబీసీ అని మనం ఆల్ఫాబెట్స్ అంటాం. లెటర్స్ అంటే కూడా అవేనండి. సో అక్కడ మనకి ఎట్లా క్వశ్చన్స్ అడగడానికి ఛాన్స్ ఉందో ఒక ఎగ్జాంపుల్ తోటి మనం క్లియర్గా డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ మనకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. B:C. డబల్ కనబడేదంటే ఇది అనాలజీ క్వశ్చన్ అండి. G:7 వాట్ అని క్వశ్చన్ ఉందండి. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ ఏ విధంగా చేయాలి. సో బీకి అంటే మన అనాలజీలో టైప్ ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఉన్న రిలేషన్ రైట్ సైడ్ ఉన్న రిలేషన్ లెఫ్ట్ సైడ్ ఫాలో కావాలి. అంటే మనకి ఇక్కడ ఏ రిలేషన్ ఉందో ఇక్కడ కూడా అదే రిలేషన్ ఫాలో కావాలి. ఇది అనాలజీ టైప్ అండి. సో ఇక్కడ మనం ఆ రూల్ ప్రకారం చేయాలంటే బి నుండి సి అనేది ఎట్లా వస్తుంది. సో బీకి సికి మధ్య రిలేషన్ ఏంటి. జనరల్గా మనం ఏం చెప్తాం, బి తర్వాత సి వస్తుంది కాబట్టి బి తర్వాత సి అంటే ఈ నెంబర్కి ఈ లెటర్కి +1 యాడ్ చేసాం. అదేవిధంగా జీ తర్వాత ఏమొస్తుందండి, హెచ్ వస్తుంది. సో మనం ఆన్సర్ హెచ్ అని చెప్పి తీసుకోవచ్చు ఆప్షన్లో హెచ్ ఉన్నప్పుడు. కాకపోతే ఇంకా డెప్త్గా ఆలోచించినప్పుడు ఆన్సర్ వేరవుతుంది. ఇక్కడ రీజనింగ్లో చాలా వరకు ఆన్సర్స్ మనం అనుకున్నవి రైట్ కావడానికి 25% మాత్రమే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మన థింకింగ్ అనేది 3 రకాలుగా ఉండాలండి. ఒకటే క్వశ్చన్ పైన అంటే నెగిటివ్లో మనమే థింక్ చేసుకోగలగాలి. ఇది ఎందుకు కరెక్ట్, ఇది ఎందుకు కరెక్ట్ కాదు అంటే మిగిలిన ఆప్షన్స్ ఉన్నాయి కదా వాటిని తప్పు అని నిర్ధారించిన తర్వాతనే రైట్ ఆన్సర్ని టిక్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ మాత్రం అదే అర్థమెటిక్లో అలా ఉండదండి. మీ క్వశ్చన్కి ఆన్సర్ ఒకటే ఉంటుంది. కానీ ఇక్కడ రీజనింగ్లో మాత్రం ఒక్కొక్క దానికి ఒక్కొక్క లాజిక్ ఉంటుంది. ఎందుకంటే లాజికల్ రీజనింగ్ అని చెప్పంటాం. అంటే మనకి లాజిక్ అనేది బేసిక్. సో ఇప్పుడు ఈ లాజిక్ ప్రకారం మీ ఆన్సర్ కరెక్ట్ అండి. నేను దీనికంటే హైయెస్ట్ లాజిక్ చెప్తాను. ఏ విధంగానంటే ఇప్పుడు బీన్ అంటే లెటర్స్ మనకి అంటే A ఫర్ 1, 1 ఫర్ A, 2 ఫర్ B, 3 ఫర్ 3 అంటే ప్రతి నెంబర్కి మనం లైన్గా సీక్వెన్స్గా నెంబర్ ఇచ్చినప్పుడు B అనేది నెంబర్ 2లో ఉంటుంది. అదేవిధంగా C అనేది నెంబర్ 3లో ఉంటుంది. ఓకే, జీ అనేది నెంబర్ 7లో ఉంటుంది. సో ఇప్పుడు దాని తర్వాత వచ్చే నెంబర్ 8 అది హెచ్ఏ కదా అని చెప్పి అనుకోవచ్చు. కానీ మనం కొంచెం జాగ్రత్తగా గమనిస్తే 2 అనేది ప్రైమ్ నెంబర్ అండి, 3 అనేది కూడా ప్రైమ్ నెంబర్. ఇవి ఏం నెంబర్స్, ఇవి ప్రైమ్ నెంబర్స్. అవి కూడా కన్జిక్యూటివ్ అంటే సీక్వెన్స్ ప్రైమ్ నెంబర్స్ అంటే ఒకదాని తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్. 7 అనేది ప్రైమ్ నెంబర్. 7 తర్వాత వచ్చే నెంబర్ ఏంటండి, 8 ప్రైమ్ నెంబర్ కాదు, 9 ప్రైమ్ నెంబర్ కాదు, 10 ప్రైమ్ నెంబర్ కాదు, 11 అనేది ప్రైమ్ నెంబర్. అంటే 7 తర్వాత మనకి ఏమొస్తుంది, 11 వస్తుంది. మరి 11th ప్లేస్లో మనకి ఏముంటుంది, IJK, K అనే లెటర్ ఉంటుంది. సో మనకి 11th ప్లేస్లో K అనే లెటర్ ఉంటుంది. సో ఆన్సర్ అనేది ఇప్పుడు K అనేది కరెక్ట్. ఈ రెండు ఇచ్చినప్పుడు మనం ఏం టిక్ చేయాలి, కంపల్సరీగా K టిక్ చేయాల్సి వస్తుంది. ఒకవేళ K లేకపోతే ఆన్సర్ హెచ్ కరెక్ట్. అట్లా మనం జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలి. ఇక్కడ కూడా మళ్ళీ మనం ఏ లాజిక్ వాడుతున్నాం, ప్రియారిటీ అనేది ప్రైమ్ నెంబర్ నుంచి మొదలు పెడితే ప్రైమ్ నెంబరు, క్యూబు, స్క్వేరు అదే లాజిక్ ఫాలో అవుతున్నాం. సో ఇక్కడ కూడా అదే లాజిక్ మనం ఫాలో కావాలి. ఇక్కడ మనకి హైయెస్ట్ ప్రియారిటీ మళ్ళీ ప్రైమ్ నెంబర్కి ఉంటుంది. అంటే మనకి సీక్వెన్స్ మారదు, ఆ ప్రియారిటీ సీక్వెన్స్ అనేది ఎప్పుడు సేమ్గానే ఉంటుంది. కాకపోతే ఒక్కొక్క దానిలో ఒక్కొక్కటి అడుగుతూ ఉంటాడు. ఈసారికి మనకి నంబర్స్లో లెటర్స్ అడిగాడు. లెటర్స్లో మనకి ప్రైమ్ నెంబర్స్ పైన క్వశ్చన్స్ ఉన్నాయి. నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా క్రిటికల్ అని చెప్పొచ్చండి. కష్టతరమైన క్వశ్చన్స్ ఏంటంటే వర్డ్ టైప్ అండి. ఎందుకంటే ఈ రెండింటికి స్పెషల్గా వేరే నాలెడ్జ్ అవసరం లేదు. కాకపోతే ఈ వర్డ్ టైప్ క్వశ్చన్స్ చేయాలంటే మాత్రం మనకి ఎక్స్ట్రా నాలెడ్జ్ అవసరం ఉంటుంది. సో ఎక్స్ట్రా నాలెడ్జ్ ఉన్నప్పుడు మాత్రమే వర్డ్ టైప్ క్వశ్చన్ అంటే మనం జిఎస్ పైన, కరెంట్ అఫైర్స్ కాదు, జనరల్ స్టడీస్ పైన, జీకే పైన చాలా గ్రిప్ ఉండాలండి వర్డ్ టైప్ క్వశ్చన్ చేయాలంటే. సో ఇక్కడ మనకి ఫస్ట్ 2 క్వశ్చన్స్ తోటి ప్రాబ్లం చాలా వరకు తక్కువ ఉంటుంది. కానీ థర్డ్ టైప్ క్వశ్చన్స్ అందుకే రీజనింగ్ చాలా టఫ్ అండి. అర్థమెటిక్ తోటి కంపేర్ చేస్తే రీజనింగ్ చాలా టఫ్. అర్థమెటిక్స్ ఏంటంటే ప్రాబ్లం ఏంటి, అర్థమైందా, ఫార్ములా ఏంటి, చేసినామా. కానీ ఇక్కడ అట్లా కాదండి. బయట విషయాలపైన గ్రిప్ ఉండాలి. సేమ్ టైం పక్క ఆన్సర్ తప్పు అనడానికి ఒక లాజిక్ ఉండాలి, మన ఆన్సర్ కరెక్ట్ అనడానికి ఒక లాజిక్ ఉండాలి. అందుకే దీన్ని లాజికల్ రీజనింగ్ అంటాం. ఇటువంటి లాజికల్ రీజనింగ్ మీకు పర్ఫెక్ట్గా ఉండాలంటే సుడోకోస్ లాంటివి డైలీ ఫిల్ చేస్తూ ఉండండి. అవి చేయడం ద్వారా ఏంటంటే మనకు అనాలజీ పవర్ పెరుగుతుంది. ఇది నా అడ్వైజ్ అండి. సో ఇప్పుడు మనం వర్డ్ టైప్లో ఎగ్జాంపుల్ ఏ విధంగా ఉందో చూద్దాం. సో వర్డ్ టైప్లో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను, కబడ్డీ. సో మన అందరికీ కబడ్డీ అంటే తెలుసండి. కబడ్డీ =7 అని ఇచ్చాను. బాస్కెట్ బాల్ అని తీసుకుంటున్నాను. బాస్కెట్ బాల్ అయితే ఇప్పుడు ఏంటని అడుగుతున్నా క్వశ్చన్. సో కబడ్డీకి 7కి రిలేషన్ ఏముందో బాస్కెట్ బాల్కు ఇంకో నెంబర్కి ఆ రిలేషన్ ఉంటుంది. ఆ రిలేషన్ ఏంటని అడుగుతున్నాను. ఇక్కడ మీకోసం ఆప్షన్స్ కూడా నేను ఇస్తున్నానండి. ఆప్షన్స్ వచ్చేసి 5, 6, 7 అండ్ 9. 5, 6, 7, 9 అనే ఆప్షన్స్ మీకు ఇచ్చాను. సో ఇప్పుడు ఈ ఆప్షన్స్ని బేస్ చేసుకుని ఆన్సర్ చెప్పడానికి ట్రై చేద్దాం. సో కబడ్డీకి 7కి రిలేషన్, అదేవిధంగా బాస్కెట్ బాల్కి ఇంకో నెంబర్కి రిలేషన్ ఏంటనే క్వశ్చన్ ఉంది. సో ఒకసారి గమనిస్తే కబడ్డీ, బాస్కెట్ బాల్ ఎట్లా వచ్చినాయి క్వశ్చన్స్కి. సో కబడ్డీ అంటే 1, 2, 3, 4, 5, 6, 7 మొత్తం 7 లెటర్స్ ఉన్నాయి. ఆ 7ని ఇక్కడ రాశాడు అనుకుందాం.
అదేవిధంగా బాస్కెట్బాల్లో 1 2 3 4 5 6 7 8 9 10 10 లెటర్స్లో మనకి ఇక్కడ 10 రావాలి, కానీ అక్కడ 10 ఆన్సర్ ఉందా? ఆప్షన్లో మనకి ఎటువంటి 10 ఆన్సర్ లేదు. సో అక్కడ మనం 10 ఆన్సర్ లేనప్పుడు మన అనాలజీ తప్పు ఉందన్నమాట. సో మరి కరెక్ట్ అనాలజీ ఏ విధంగా ఉంటుందని ఇంకొంచెం డెప్త్గా ఆలోచించాలి. అందుకే నేను చెప్పాను రీజనింగ్లో అనాలజీలో వర్డ్ అనాలజీ చాలా టఫ్ అండి. సో మనకు కొంచెం ఇంటర్నల్గా చాలా డెప్త్ ఉన్నప్పుడు, సబ్జెక్ట్ పైన డెప్త్ ఉన్నప్పుడు, కబడ్డీ అనే ఆటలో మొత్తం ప్లేయర్స్ ఎంతమంది ఉంటారు? 7 మెంబర్స్ ఉంటారు. ఈ విషయం మనకు తెలియదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కబడ్డీ అనే ఆటలో మనకు కోర్టులో ఎంతమంది కనబడతారంటే 7 ప్లేయర్స్ కనబడతారు. ఒక టీంలో ఒక 7 ప్లేయర్స్ ఉంటారు. అదేవిధంగా బాస్కెట్బాల్లో ఎంతమంది ఉంటారు? ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎంత టఫ్ క్వశ్చన్ అయిపోయిందో. బాస్కెట్బాల్లో ఎంతమంది ఉంటారంటే చాలా కష్టం చాలా మందికి, ఎందుకంటే మన కంట్రీ నుంచి బాస్కెట్బాల్ ఆడడం కాబట్టి బాస్కెట్బాల్ ఎంతమంది ఉంటారంటే చాలా కష్టం. కానీ ఈ విషయం కూడా మనకి గ్రిప్ ఉండాలి. అదేవిధంగా ఈ క్వశ్చన్స్ చేసేటప్పుడు దేశాలు, వాటి రాజధానులు, వాటి కరెన్సీలు, ప్రముఖ ప్లేసులు, అవి ఉండే ఏరియాస్ ఏంటి, అంటే ఏ కంట్రీలో ఏ ప్లేస్ ఉంది. సో ఇప్పుడు మనకు WHO ఉంది, అది ఏ కంట్రీలో ఉంది, ఏ ప్లేస్లో ఉంది, అటువంటి క్వశ్చన్స్. అండ్ సపోజ్ ఒక మంత్రి తీసుకుంటే ఏ శాఖకు చెందినవాడు అంటే చూడండి, ఇప్పుడు GS పైన ఎంత గ్రిప్ ఉండాలో మీకు అర్థమవుతుంది. ఇప్పుడు GS మీద గ్రిప్ ఉన్నప్పుడు వర్డ్ అనాలజీ చేస్తాం. ఈ రీజనింగ్లో టఫ్ టాపిక్ ఇది కాదనడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఇప్పుడు సో వర్డ్ టైప్ అనేది చాలా టఫ్, ఎందుకంటే మనకి GS పైన పూర్తి గ్రిప్ ఉంటే మాత్రమే కరెక్ట్ ఆన్సర్ చేయగలుగుతాం. అట్ ద సేమ్ టైం అన్ని రకాల అంశాలపైన గ్రిప్ ఉండాలి. ఇక్కడ బాస్కెట్బాల్లో మనకి ఆడే ప్లేయర్స్ ఎంతమంది అంటే 5 ప్లేయర్స్ ఉంటారండి. ఇది మీరు గుర్తుంచుకోండి. సో బాస్కెట్బాల్ ఎంతమంది ఉంటారు? 5 ప్లేయర్స్ ఉంటారు. అదేవిధంగా బేస్బాల్ అని కూడా ఇవ్వచ్చు ఇదే ప్లేస్లో. మనకి క్రికెట్ అంటే 11 అని పెట్టేస్తాం. క్రికెట్ అంటే మనం 11 అని పెడతాం. కాకపోతే బేస్బాల్ అనే గేమ్ ఉంటుందండి. సో బేస్బాల్లో ఎంతమంది ఉంటారు? బేస్బాల్లో మనకి 9 మంది ఉంటారండి. బేస్బాల్లో మనకి 9 మంది ప్లేయర్స్ ఉంటారు. సో ఇక్కడ ఎంత టైప్ అంటే టఫ్ క్వశ్చన్స్ అర్థం చేసుకోండి. చాలా వాటికి వర్డ్ అనాలజీ క్వశ్చన్స్ని పర్ఫెక్ట్గా తెలిస్తేనే పెట్టండి, లేకపోతే నేటివ్ మార్కింగ్ ఉన్న ఎగ్జామ్స్లో మాత్రం టచ్ చేయకండి. ఎందుకంటే చాలా కష్టమైన క్వశ్చన్స్, వీటికి పర్ఫెక్ట్ ఆన్సర్ తెలిసినప్పుడు మాత్రమే ఆన్సర్ చేయాలి. సో ఈ 3 టైప్ క్వశ్చన్స్ మాత్రమే మనకు రెగ్యులర్గా రిపీటబుల్గా కనబడుతున్నాయి. ఈ 3 టైప్లో డిఫరెంట్ మోడల్స్ని మనం ఫస్ట్ ఎట్లా ఉంటుందో చూసినాం కదా, కొన్ని ఎగ్జాంపుల్ తీసుకొని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేద్దాం. సో ఫస్ట్